శివానందని పరమభక్తుడు తుకారాం జీవిత కథ ఆధారంగా అక్కినేని కథానాయకుడిగా అంజలి పిక్చర్స్ అందించిన భక్తిరస ప్రధాన చిత్రం పౌరాణిక సాంఘిక చిత్రాలకే కాదు, తన ప్రతిభ భక్తిరస ప్రధాన చిత్రాలకు పనికొస్తుందని దర్శకులు మధుసూదన్ రావు గారు నిరూపించిన భక్త తుకారాం. మధుసూదన్ రావు గారి దర్శకత్వ ప్రతిభ, అక్కినేని గారి అభినయ ప్రతిభ, అంజలి పిక్చర్స్ నిర్మాణ సంస్థ దక్షత, ఆదినారాయణరావు గారి మధుర సంగీతం, ఈ 4 సుగుణాలు కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి చేరువ చేశాయి. అంతేకాదు, ఈ చిత్రం ఇంత ఘనకీర్తిని పొందడానికి అసలు కారణం దేవులపల్లి వారు రాసిన ఈ ప్రాభాత గీతం. చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు రోహిత్. హరియో 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 घना घन सुंदरा करुणा रस मंदिरा, घना घन सुंदरा करुणा रस मंदिरा, अदि पिलुपो मेलु कोलुपो नी पिलुपो मेलु कोलुपो, अदि मधुर 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 ओंकारमो, पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा. प्रभात मंगल पूजा वेళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడదా, నిఖిల జగతి నివాళులిడదా, వేడదా కొనియాడదా, పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందరా కరుణా రస మందిరా. గిరులు ఝరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే, నిరతము నీ నామగానమే, గిరులు ఝరులు విరులు తరులు నిరతము
నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ ఘనా ఘన సుందరా కరుణారసమందిరా ఘనా ఘన సుందరా పాండురంగ 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 పాండురంగ. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల రచన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రామ్ బిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు?